ఈరోజు ఒక వాల్యుబుల్ టాపిక్ మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. జగన్ చుట్టూతా ఉన్నటువంటి దిగ్బంధనం ఏదైతే ఉందో దాన్ని ఛేదించడానికి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలేంటి, అసలు ఆ దిగ్బంధనం ఏంటి, అండ్ జగన్ ఛేదిస్తున్నాడా లేదా, అవన్నీ కూడా మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. కుంభాల గోత్రం, ఆరుద్ర నక్షత్రం, ఇది రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి నోటి వెంట వచ్చినటువంటి మాటలు. ఈరోజు గోపూజ సందర్భంగా కనుమను పురస్కరించుకొని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ గోపూజ మహోత్సవాలు జరుపుతూ ఉన్నారు. అందులో టీటీడీ వాళ్ళు నరసరావుపేట మున్సిపల్ స్టేడియంలో జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ పూజోత్సవాలు ప్రారంభించారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి తన యొక్క జన్మ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం అని, గోత్రం కుంభాల గోత్రం అని చెప్పి పూజ మొదలెట్టారు. చాలా మంచి సాంప్రదాయం. దీనిని ఖచ్చితంగా మనం అంతా స్వాగతించాలి. ఎందుకు? జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రతిపక్షాలు కావచ్చు, సామాన్య ప్రజానికం కావచ్చు అనుకునేది ఏంటి, ఆయన క్రిస్టియన్స్ వచ్చేటప్పటికి చాలా చోట్ల హిందువులకి సంబంధించేసి ప్రసాదాలు స్వీకరించరు, వాళ్ళు గుడులకి వెళ్ళరు, పండుగలు పబ్బాలు ఉన్నా సరే అటెండ్ గారు. బట్ జగన్మోహన్ రెడ్డి అటెండ్ అవుతారు, పండుగలు సెలబ్రేట్ చేస్తారు, అదే తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని ఒక మతానికి సంబంధించిన వ్యక్తిగా మనం చూడకూడదు. ఎందుకంటే అతను ముఖ్యమంత్రి. ఇతను ముఖ్యమంత్రి కాబట్టే ఇతనికి తిరుమల తిరుపతి దేవస్థానంలో డిక్లరేషన్ అవసరం లేదన్నారు. అదేవిధంగా బయట ఏదైనా గుడులకు వెళ్ళినప్పుడు ఈయన పలానా మతస్థుడు అని చెప్పుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎవరు ఈ మాటలు అన్నది? సాక్షాత్తు వైసీపీలో ఉన్నటువంటి మంత్రులు. కానీ ఇప్పటికీ ప్రతిపక్షాలు టీడీపీ అయినా, జనసేన అయినా, బీజేపీ అయినా, మరెవరైనా సరే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు మాట్లాడుతున్న దానిలో అతి పెద్ద ఇబ్బంది జగన్మోహన్ రెడ్డికి ఏదైనా ఉంది అంటే మతం. అది ఆయన మతమా ఇంకొకల మతమని కాదు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాల పరంగా చూస్తూ ఉన్నప్పుడు, ఘటనల పరంగా చూస్తూ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏ మతం అయితే విశ్వసిస్తాడో, ఆయన కుటుంబ సభ్యులంతా కూడా కలగలిసి ఏ మత ప్రార్థనలు అయితే పాల్గొంటారో వాటిని సాకుగా చూపి, లేదు దాన్నే రీజన్గా చూపి మిగతా వాళ్ళు అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన చక్ర దిగ్బంధనం అన్న వేళ బంధించేస్తా ఉన్నారు. అయితే ఈ దిగ్బంధనాన్ని జగన్మోహన్ రెడ్డి ఛేదిస్తున్నాడా లేదా అన్నది మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. ముందుగా గతంలో ఏ రోజు మాట్లాడనటువంటి చంద్రబాబు నాయుడు సైతం ఈరోజు రామతీర్థం ఆలయ ఘటన విషయంలో, రాష్ట్రంలో మిగతా దేవాలయాల మీద కావచ్చు, విగ్రహాల మీద కావచ్చు జరుగుతున్న దాడుల విషయంలో ఒక అడుగు కాదు 10 అడుగులు ముందుకేసి బీజేపీ వాళ్ళకన్నా ముందే ఆయన రెస్పాండ్ అవుతూ హిందువుల యొక్క సాంప్రదాయాలని, ధర్మాలని గౌరవించుకొని ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉందని, జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ ముఖ్యమంత్రి, హోంమంత్రి సుచరిత క్రిస్టియన్, డీజీపీ గౌతమ్ సవాంగ్ క్రిస్టియన్, సిఐడి డీజీ సునీల్ కుమార్ క్రిస్టియన్, వీళ్ళంతా క్రిస్టియన్లు కాబట్టే ఇదిగో ఈ రకంగా దాడులు జరుగుతున్నాయి హిందువుల మీద, హిందూ దేవాలయాల మీద. ఇటువంటి వాళ్ళు పరిపాలిస్తూ ఉంటే ఇక హిందువులు ఏమైపోవాలి ఏంటి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు మాట్లాడితే బిత్రపోవటం బీజేపీ వంతైంది, వైసీపీ వంతైంది. వీళ్ళు తేరుకునే లోపు టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది క్రిస్టియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిజైన్ చేశారు. బట్ అది పెద్ద ఇబ్బంది కాదని వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి రాజకీయ వ్యూహకర్త రాబిన్ శర్మ చెప్పిన దాని ప్రకారమే చంద్రబాబు నడుచుకుంటున్నారని అంటా ఉన్నారు. బట్ వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి క్రిస్టియన్స్ అంతా టర్న్ అయిపోయారు. ఇక వేరే వాళ్ళు ఎంతమంది వచ్చినా సరే క్రిస్టియన్స్ వేరే సైడ్ వెళ్తారంటే ఎవరు కూడా వస్తారన్న ఫీలింగ్లు అయితే ఉండలేదు. కాబట్టి మిగతా వాళ్ళనన్నా మన సైడ్ లాక్కోవాలి, లేదా మిగతా వాళ్ళన్నా సరే మనకు ఓట్లు వేసే విధంగా మనం ఉండాలి అన్నప్పుడు హిందువులకు సంబంధించి ప్రధానమైన ఓట్ బ్యాంక్ ఇక్కడ. మైనారిటీలకు సంబంధించి కూడా కొంతమంది జగన్ సైడ్ ఉన్నారు, కొంతమంది టీడీపీ సైడ్ ఉన్నారు. ఇంకా బీజేపీ ఆ స్టాండ్ తీసుకోరు కాబట్టి ఇంకా అది వదిలేద్దాం. బట్ మైనారిటీల సంగతి తర్వాత డిస్కస్ చేద్దాం, ఇప్పుడు అది అప్రస్తుతం కాబట్టి. సో హిందువుల ఓట్ బ్యాంక్ అన్నప్పుడు బీజేపీ వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన డెవలప్మెంట్ గురించో మంచి గురించో మాట్లాడకుండా ఏ కాడికి
బైబిల్ పార్టీ కావాలా, భగవద్గీత పార్టీ కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి యొక్క సొంత పార్టీ వైసీపీని ఏకంగా మొత్తం క్రిస్టియన్ పార్టీ అని ముద్ర వేసేసారు బీజేపీ వాళ్ళు. అక్కడ ఒక రకమైన దిగ్బంధనం సృష్టించి పెట్టారు వాళ్ళకి, వైసీపీ వాళ్ళకి. బట్ టీడీపీకి ఎటువంటి ముద్ర లేదు. ఎక్కడన్నా ముద్ర ఏదన్నా ఉంది అంటే జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఒక ముద్రే, అది ఒక సామాజిక వర్గానికి చెందింది అని. కానీ అలా ఉందంటే అలా లేదు. ఇప్పటికీ ఎక్కువ మంది బీసీలు అండగా ఉన్నది టీడీపీకి. అయితే కొంతమంది మొన్న జగన్మోహన్ రెడ్డి నమ్మి అటు సైడ్ వెళ్ళిన మాట వాస్తవం. ఇప్పుడు వాళ్ళని ఇటు సైడ్ తెచ్చుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2, హిందువులు ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ సైడ్ చూసే విధంగా ఉన్నారు అంటే అది టీడీపీకి మైనస్. సో ఆ వేలో ఉండకూడదు. సో ఆ వేలో ఒక అడుగు ముందుకేసి చంద్రబాబు నాయుడు హిందువులకు సంబంధించేసి ఒక్కసారి మరలా చంద్రబాబు నాయుడే మనకి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ పరంగా అయినా డెవలప్మెంట్ పరంగా అయినా ఇప్పుడు మన హిందువుల పరంగా కూడా చంద్రబాబు నాయుడు ఉంటున్నారా అన్న ఫీలింగ్ అనేది ఆయన తీసుకువచ్చే విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు. ఇక బీజేపీ వాళ్ళు ఏం చేస్తున్నారు, టీడీపీకి సంబంధించి హార్డ్ కోర్ ఫ్యాన్స్ హిందువులు లైక్ అటు సైడ్ వెళ్తే వెళ్ళుండొచ్చు, న్యూట్రల్ గా ఉన్న వాళ్ళు వైసీపీ సైడ్ కరుడు కట్టిన వాళ్ళు ఉంటారు కదా టీడీపీ వ్యతిరేకులు, వాళ్ళని మన సైడ్ తిప్పుకుందాం అని చెప్పేసి వాళ్ళు బలంగా వాళ్ళు ట్రై చేసిన విధంగా మొత్తం ట్రై చేస్తూ ఉన్నారు. ఇటువంటి మూమెంట్లో గవర్నమెంట్లో ఉన్నటువంటి మంత్రులు కానీ పోలీసులు కానీ అంటానే ఉన్నారు అందరూ కలిసి. అయితే డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు నిజంగానే మెచ్చుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి డైరెక్ట్గానే అంటున్నారు, ప్రతిపక్షాలు కావాలని ఈ రకంగా కుట్రల పని చేస్తున్నాయి, రథాలు తగలబెట్టే వాళ్ళే రథాలు లాగుతారు, విగ్రహాలు పూజలు చేసే వాళ్ళే విగ్రహాలను వచ్చి ధ్వంసం చేస్తారు అన్నటువంటి వేలో వాళ్ళు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. విజయసాయి రెడ్డి అయితే ఏకంగా ఒక అడుగు 100 అడుగులు ముందుకేసి చంద్రబాబు నాయుడు, లోకేష్ డైరెక్షన్ అసలు ఇదంతా జరిగిందని ఆయన అంటాడు. కానీ విజయసాయి రెడ్డి చెప్పినట్టు, జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఏ ఒక్కడిని కూడా పట్టుకొని ఇదిగో పలానా నాయకుడు చెప్తేనే వీళ్ళు చేశారు, నిజం వాళ్ళు చెప్తున్నారు వినండి, రే అబ్బాయి చెప్పరా నిజమేంటో అన్న వేలో ఒక్కడిని కూడా చూపెట్ల. అంటే వాళ్ళు పొలిటికల్గా మిగతా పార్టీల మీద నిందలు వేస్తున్నారే తప్ప నిజాలని బయటికి చెప్పలేకపోతా ఉన్నారు. చెప్పే విషయంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. అది క్లియర్గా కనిపిస్తూనే ఉంది. డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు ఆయన చక్కగా చెప్పారు, ఇప్పటి వరకు 44 సంఘటనలు, 29 కేసులు ఛేదించాము, 80 మందిని అరెస్ట్ కూడా చేశాము. మా దృష్టికి వచ్చినంత వరకు ఎటువంటి రాజకీయ పార్టీల జోక్యం ఇందులో లేదు. ఉన్నదల్లా కూడా కొంతమంది పిచ్చోళ్ళు, తర్వాత దొంగలు, కొన్ని జంతువులు అని చెప్పుకుంటూ వచ్చారు. బట్ ఆయన మెన్షన్ చేయలేం, నేను మెన్షన్ చేస్తున్నా. ఐఎమ్ షూర్ తాగుబోతులు కూడా ఉండే ఉంటారు. తాగిన మొదలు ఏం చేస్తారో తెలియకుండా పిచ్చ డాష్ గాళ్ళు ఏదో చేసి ఉంటారు. సో వాళ్ళు మన డీజీపీ గారు చెప్పిన దాని ప్రకారం వాళ్ళు. అయితే ఇదే టైంలో డీజీపీ ఒక మాట అన్నారు, ఇప్పటివరకు నా సర్వీసులు ఎప్పుడు కూడా మతాన్ని పోలీసులు రుద్దటం ఇదివరకు నేను చూడలేదు, ఫస్ట్ టైం ఇలా చూస్తున్నాం, బాధేస్తున్నాం కూడా ఆయన చెప్పుకున్నారు. బట్ తప్పదు, రాజకీయ నాయకులు అంటూ ఉంటారు కదా, ఏం చేద్దాటువంటి వ్యవస్థలో ఉన్నాం. సరే టాపిక్ వచ్చేద్దాం. సో జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి అంటున్నట్టుగా వేరే రాజకీయ పార్టీల జోక్యం లేదు అన్న విషయాన్ని డీజీపీ ధృవీకరించేశారు. విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి వేరే పార్టీలు జోక్యం ఉంది అంటున్నారు. లేదని చెప్పి సాక్షాత్తు ప్రభుత్వంలో భాగమే ఉన్నటువంటి పోలీస్ బాసే బయట పెట్టేశారు. అంటే జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి చెప్తున్నవి అబద్ధం, దీని వెనుక రాజకీయ పార్టీలు ఉన్నాయన్న విషయం వాళ్ళు చెప్పలేకపోయారు. సో దే ఫెయిల్డ్ ఇన్ దిస్ వన్. మరి ఎందులో వాళ్ళు సక్సెస్ అవ్వాలి? అన్ని మతాలని గౌరవిస్తామని, ఎక్కడైతే ఇటువంటి దాడులు జరుగుతుందని చెప్పేసి అంతా అంటూ ఉన్నారో అటువంటి చోటే మరల బ్రహ్మాండంగా మేము పూజలు కావచ్చు, గతం జరిగినటువంటి వేడుకలు ఏవైతే ఉన్నాయో అవి కావచ్చు, ఇంకా బ్రహ్మాండంగా జరిపిస్తామన్న వేలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి అడుగులు తీసుకున్నాడు, స్టెప్స్ వేస్తున్నాడు అని చెప్పడానికి ఈ సంక్రాంతి వేడుకలే ఒక గొప్ప సూచిక. అయితే ఇక్కడ ఇంకోటి ఉంది. ఈయన ఈరోజు ఈ రకంగా స్టెప్ తీసుకోవటానికి కారణం ప్రశాంత్ కిషోర్ అని చెప్పి మరి కొంతమంది అంటుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ జస్ట్ 2-3 days బ్యాక్ కలిసి వెళ్ళాడు. ఆయన కలిసి వెళ్ళిన తర్వాతే దేవాలయాల విషయానికి సంబంధించేసి ఎక్కడికక్కడ జియో ట్యాగింగ్ చేయడం కావచ్చు, సీసీటీవీ కెమెరాలు పెట్టడం కావచ్చు, సెక్యూరిటీని పెంచడం కావచ్చు, అండ్ ఈ కేసుల విషయంలో పకడ్బందీగా ఇన్వెస్టిగేషన్ చేయడం కావచ్చు, అండ్ ఎప్పటికప్పుడు అప్డేట్ పోలీసుల ద్వారా మంత్రులు ఇవ్వటం కావచ్చు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే హిందూ మతస్థులను కాదని, హిందూ మతాన్ని కాదని ఏ ఒక్క అడుగు ఏ ఒక్క పార్టీ వేసే విధంగా భారతదేశంలో సిచ్యువేషన్ లేదు. అది నిజం.
అన్నది ప్రశాంత్ కిషోర్ జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి రిలీజ్ అయ్యాడు. ఆ వేలోనే ఈరోజు ఆయన జన్మ నక్షత్రం, గోత్రం ఇవన్నీ చెప్పి కూడా సాంప్రదాయబద్ధంగా పూజల్లో పాల్గొన్నాడు. అయితే ఇవాళ రేపో ఎప్పటికప్పుడు ఖచ్చితంగా నేను అంటున్నాను, ఏదో ఒక ప్రతిపక్ష పార్టీలో లేదంటే ఎవరు నోటి దొరదన్నోళ్ళు ఎవరొకళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు వచ్చినా వస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి కుటుంబం రావట్లేదు అంటే వాళ్ళు కుటుంబం అంతా కూడా క్రిస్టియన్సే. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇలా బయటకు ఉంటున్నాడంటే కేవలం ఓట్ల కోసం చెప్పేసి అనేవాళ్ళు ఉంటారు. కాబట్టి మీరు గమనించండి, గతంలో కొన్ని ఇక ముందు కూడా త్వరలో వస్తాయి. అంటే ఈ మతం అన్న దాని ప్రకారమే మొత్తం జగన్మోహన్ రెడ్డి మధ్యలో పెట్టి దిగ్బంధించేస్తున్నారు అంతా. అఫ్ కోర్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ పరంగా నేను గొప్పలు ఏదో చెప్పుకోగలుగుతున్నారు ఈ గవర్నమెంట్ అంటే అది లేదు. బట్ సంక్షేమ పథకాల వైజ్గా మళ్ళీ వీళ్ళు బాగానే చెప్పుకుంటా ఉన్నారు. కానీ అవి సరిపోవు. ఒక రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీని ప్రజలు నమ్మి ఓట్లేయాలి అంటే సంక్షేమ పథకాలు ఒక్కటే సరిపోవు, డెవలప్మెంట్ ఉండాలి. ఎట్ ది సేమ్ టైం అందరిని కూడా సమాన దృష్టితో చూడాలి. ఇక్కడ వచ్చేటప్పటికి సంక్షేమ పథకాల్లో కూడా నెమ్మదిగా కొంతమందిని తగ్గించుకుంటా పోతా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర దగ్గర డబ్బు లేదు కాబట్టి. సో ఇది ప్రతిపక్షాలకు ప్లస్ అవుతుంది. మతం విషయంలో వచ్చేసి ఆల్రెడీ ఇబ్బంది పెడుతున్నారు వైసీపీ వాళ్ళని, అది ప్రతిపక్షాలకు ప్లస్ అవుతుంది. అన్నింటికి సంబంధించి డెవలప్మెంట్ అనే దాని విషయంలో భయంకరమైన అప్పులు ఉన్నాయి, అది ప్రతిపక్షాలకు ప్లస్ అవుతుంది. అటు ఇటు చేసి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని పాప అంతా కూడా దిగ్బంధించి పాపన టర్మ్ ఎందుకు యూజ్ చేయాల్సి వచ్చిందంటే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 18-19 నెలల కాలంలోనే ఒక్కసారిగా అన్ని కూడా చుట్టుముట్టేసాయి జగన్మోహన్ రెడ్డిని. అలా ఈ 18-20 నెలల కాలంలోనే అన్ని కూడా ఒక్కసారిగా చుట్టుముట్టాయంటే ఇక్కడ మనం కొన్ని ఆలోచించాలి. ఒకటి, అనుభవం లేదన్న విషయాన్ని గుర్తించాలి. రెండు, కేవలం సంక్షేమ పథకాల మీదే వీళ్ళు దృష్టి పెడుతున్నారన్నది ఒకటి గుర్తించాలి. మూడు, ప్రతిపక్షాలని ఎట్టి పరిస్థితుల్లో కూడా మరొక మారు గెలవనీయకూడదు. సో దానికి సంబంధించి మనం ఏ స్టెప్స్ తీసుకోవాలి ఏంటన్న ఆలోచనలో ఉన్నారు తప్ప రాజకీయంగా ఎలా ఎదుర్కోవాలి అన్న వేళ ఆలోచించలేకపోతున్నారు అన్నది ఒకటి మనం గుర్తించాల్సి ఉంటుంది. అండ్ నాలుగు, బీజేపీకి సంబంధించి వాళ్ళు పన్నెండు ట్రాప్ ఏదైతే ఉందో ఆ ట్రాప్లో వీళ్ళు ఇరుక్కుపోయారన్నది కూడా మనం స్పష్టంగా గమనించాల్సి ఉంటుంది. ఇవి. అండ్ ఫిఫ్త్ వన్, వీరు ఇప్పటికీ కూడా 151 సీట్లు వచ్చాయి అంటే కేవలం వీళ్ళని చూసి మాత్రమే గెలిపించారని చెప్పేసి ఒక రకమైన భ్రమలో అయితే ఉన్నారు. నేను మరలా అంటే భ్రమలోనే ఉన్నారు వీళ్ళు. ఎందుకంటే టీడీపీలో ఉన్నటువంటి కొంతమంది మీద వ్యతిరేకత, జగన్ ఒక్క ఛాన్స్ ఇద్దామన్నటువంటి ఒక సింపతి, ఇవన్నీ కలగలిపి 151 వచ్చినాయి. ఈ విషయం వాళ్ళకి తెలియటంలో. సో ఇవి ఈ 5 కలగలిపే ఇందాక నేను పాపన టర్మ్ యూజ్ చేయాల్సి వచ్చిందనమాట. సో కన్క్లూజన్, జగన్మోహన్ రెడ్డి అండ్ పార్టీలో ఉన్న వాళ్ళు ఇప్పటికైనా సరే వాళ్ళ చుట్టూతా ఉన్నటువంటి దిగ్బంధనం ఏదైతే ఉందో దానిని కనుక ఛేదించగలిగితే వెళ్ళండి కూడా. ఇఫ్ నాట్ ఇబ్బంది పడక తప్పదు. బట్ ఛేదించే దిశగా అడుగులు పడ్డే నాకైతే అనిపిస్తోంది. ఎందుకంటే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరలా జగన్మోహన్ రెడ్డిని నెమ్మదిగా ఓ రకంగా ఆయన మార్గంలోకి తీసుకెళ్ళబోతా ఉన్నాడు. ప్రశాంత్ కిషోర్ ఎటువంటి మార్గం అనిపిస్తాడు, ఎటువంటి మార్గం అనుసరిస్తాడు ఏంటి మీకు తెలిసిందే కదా. సో ఆ మార్గంలో కనుక వస్తే నెమ్మదిగా మిగతా వాళ్ళందరం డామినేట్ చేసి మనం ఓ రకం ముందుకెళ్ళొచ్చు అనేటువంటి ఇదిలో ఆయన ఉన్నాడు. బట్ ఆల్రెడీ ప్రజలు గమనించారు. సో వాళ్ళు ఇవ్వాల్సిన తీర్పు వాళ్ళు ఇస్తారు, ఎవరికైనా ఎలాగైనా ఏంటి అన్నది మనం భవిష్యత్తులో చూద్దాం.